అందుకనే ఈ విషయాలన్నీ కూడా భక్తుల మనోభావాలు దెబ్బతనకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వం తాలూకు తప్పును ఎత్తు చూపితే మీరు నోరు మురించే కార్యక్రమాన్ని చేసినప్పుడు మేము తప్పు మాట్లాడాలనుకోండి, మీరు కేసులు పెట్టండి, చట్టపరంగా తెలియదు. ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ కూడా ఎవరైనా సరే దుర్భాషలాడితే ఖచ్చితంగా కలిపే దాడులే జరుగుతాయని అన్నారు. మరి దీన్ని మీరు ఏమని చూస్తారు? మరి ఆయన రాజకీయ ఆయన కూడా మరి మీ సామాజిక వర్గ నాయకుడే కదా మరి. అవ్వచ్చు. ఆయన సామాజిక వర్గం కాపులు అడ్డం పెట్టుకొని జనసేనని పెట్టుకొని మేము కాపులు అందరూ కాపులు ఓన్ చేసుకుందానికి ఆయనకి ఎటువంటి రైట్ లేదు. ఆయన ఏంటంటే ఏదో అక్కడ ఉన్నటువంటి కాపులలో ఒక సామాజిక వర్గాన్ని నాయకుడు ఉన్నాడని మా కాపు సామాజిక వర్గం కొంతమంది ఆయన ఆదరించారు. ఈరోజు చేదరిస్తున్నారు. ఆ రోజు ఆదరణ ఉంది, ఈరోజు చెదరిస్తున్నారు. అంచేత ఇటు పరిస్థితిలో కూడా ఒక ప్రజాప్రతినిధిగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం తప్పు. బుద్ధి తెచ్చుకోవాలా. ఇప్పుడు రాజకీయ వేషాల కోసం, రాజకీయ మనుగడ కోసం, రాజకీయంగా లబ్ధి పొందాలని ఎంతకైనా ఇలాంటి పవిత్రమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామిపై ప్రసాదంపై దుష్ప్రచారం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. డెఫినెట్గా ఆ స్వామి ఏ దేవుడితో పెట్టుకోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం ఖాయమని మాత్రం మనం చేస్తున్నాం.